గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, రూమ్ నెంబర్ 402లో దిగారు సార్. రూమ్లోనే చెక్ చేశారా? చెక్ చేసాం సార్, కానీ క్లూస్ ఏం దొరకలేదు. సార్ వీడే సార్ బొకే సీను. రోమియోని వీర్రాజు దగ్గర పంపించింది వీడేనట సార్. అసలు రోమియో అనేవాడు నీకు ఎలా తెలుసురా? నాకు తెలియదు సార్. సార్ నిజం చెప్తాను సార్, నాకేం తెలియదు సార్. ఒకరోజు నా దగ్గరికి వచ్చి బొకే కొని కిమ్స్ హాస్పిటల్ ఎక్కడని అడిగారు సార్. నేను చెప్పాను సార్. మరుసటి రోజు సడన్ గా వచ్చి నా దగ్గర సరుకుంది అమ్మి పెడతామని అడిగారు సార్. వీర్రాజు గారితో గొడవ ఎందుకని ఆయన దగ్గరికి పంపించాను సార్. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. బొకే అడిగే ముందు నిన్నేం అడిగాడు? సరుకుంది అమ్మి పెడతామని అడిగారు. దానికి ముందు కిమ్స్ హాస్పిటల్ ఎక్కడని అడిగారు సార్. కిమ్స్ బొకే తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడంటే అక్కడ వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండాలి. ఎస్ సార్. వెంగళరావు సార్, విన్ స్టేషన్ తీసుకెళ్ళి. ఓకే సార్. హలో, కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాడు సార్. కిమ్స్ హాస్పిటల్ కా? ఎందుకు? అరే ఏంటి ఇంత డల్ గా ఉన్నారు? నమస్తే అండి. మీరు కూర్చోండి. హౌ ఆర్ యు? చారు, ఇదిగో మొన్న వచ్చినప్పుడు అన్ని తినేసాను గోల్ చేసావుగా, అందుకే తెచ్చాను. ఇవన్నీ నీకే. అంకుల్ ఏంటి? నువ్వు మంచోడు అని మమ్మీ చెప్పింది. అయ్యో మీరు అలా బాధపడకండి. చిన్నారికి ఏం కాదు, మేము డబ్బులు తెచ్చాం, ఆపరేషన్ అయిపోతుంది. చిన్నారు లేచి మళ్ళీ అల్లరి చేస్తుంది. పద పద. డబ్బులు కట్టొద్దాం. ఇప్పుడు వస్తాం. ఇప్పుడు వచ్చేస్తా అండి. అలాగే బాయ్ అక్క. గుడ్ మార్నింగ్ సార్. ఓ హలో డాక్టర్. ఏంటి సార్ ఇలా వచ్చారు? చిన్న పని ఉండి. అసలు మన దేశంలో అయిపోవడానికి కారణం మీరేనాయా? మేమా? మీరంటే జనాభా. అసలు నన్ను అడిగితే ఈ దేశంలో కుర్రాళ్ళందరికీ కాలేజీ టైంలోనే క్యూలో నుంచోబెట్టి కటింగ్ ఇచ్చేయాలి. ఎస్ మిస్టర్ సార్, కొన్నాళ్ళు ఈ పని మానేసి వేరే పనుల మీద కాన్సన్ట్రేట్ చేయవా? అలాగే సార్. నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. నా పిల్లలందరికీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేశాను. మీకు ఎంతమంది పిల్లలు సార్? 8 మంది. మరి మీరెందుకు ఆపరేషన్ చేయించుకోలేదు సార్? వయసులో ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. ఈ వయసులో దాని అవసరం లేదు. మీరు బయలుదేరండి, నాకు టైం లేదు. అలాగేనండి, వస్తామండి. నెక్స్ట్ రావే. సత్యవతి సుబ్బారావు. ఒక్క నిమిషం అండి, చాలా ఎక్స్క్యూజ్ మీ. రండి రండి కూర్చోండి. ఎన్నో నెల? 11. 11? అంటే నవంబర్ కదా సార్. నేను అడిగింది అమ్మాయికి ఎన్నో నెల అని. అబే అలాంటిదేం లేదు సార్. గుడ్, మీరు నాకు నచ్చారు. ఎనీవే, పిల్లలు పుట్టకుండా ఉన్నాను, మీరు ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ ఏం చేయట్లేదు సార్. నేను అడిగింది మీకు అర్థం కాలేదు. మీరు రెగ్యులర్గా ఏం వాడుతున్నారు? ఫెయిర్ అండ్ లవ్లీ. ఫెయిర్ అండ్ లవ్లీయా? అదెందుకు? ఓ, పిల్లలు తెల్లగా పుడతారనా? మీరేం మాట్లాడుతారో నాకు అర్థం కావట్లేదు సార్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఏం వాడుతున్నారు? కండోమా? పర్లేదు చెప్పండి, కండోమా? ఐ నో. ఇంతకీ మీకు పెళ్ళి అన్నాళ్ళు అయింది? మాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. రీసెంట్ గా ఏమైనా పెద్ద మోటలు కట్టారా? రూమ్ నెంబర్ 113లో ఉన్న పేషెంట్ కి 3 lakhs కట్టారు సార్. ఎవరు కట్టారు? తెలియదు సార్, నేను ఇప్పుడు డ్యూటీలో లేను. ఆ పేషెంట్ ఎవరో నాకు చూపించండి. కమ్. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 113లో పేషెంట్ చిన్నారికి డబ్బులు కట్టడానికి వచ్చాం. ఇంకా 6 lakhs కట్టాలి. ఎంత కడుతున్నారు? మొత్తం కడుతున్నాం. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారండి? డబ్బు కట్టేశారుగా, చేస్తారండి. థ్యాంక్ యూ. ఏమండి, ఆ రిసిప్ట్ కొంచెం పేషెంట్ రూమ్ లో ఇచ్చేస్తారా ప్లీజ్? అలాగే. థ్యాంక్ యూ. వాళ్ళెవరో నిజంగా మాకు తెలియదు బాబు. అంటే కేవలం బస్సులో పరిచయం అయిన వాళ్ళు
పేపర్లో మీ పాపకు బాగాలేదన్న వార్త చూసి హాస్పిటల్కి వచ్చి 3 లక్షలు కట్టేశారు. వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? మంచోళ్ళు బాబు. కాదు, దొంగలు. మీకిచ్చిన సొమ్ము కూడా దొంగిలించిందే. దొంగ సొమ్ము దానం చేయటం పెద్ద గొప్పేం కాదు. మాకు అవన్నీ తెలియదు బాబు. మేం కష్టాల్లో ఉన్నాం, వాళ్ళు ఆదుకున్నారు. మీకు వాళ్ళు దొంగల్లా కనిపించచ్చు, మాకు మాత్రం వాళ్లే పార్వతీ పరమేశ్వరులు. సరే, డబ్బు కట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడికైనా వచ్చారా? లేదు బాబు. షూర్? ఎక్స్క్యూజ్ మీ సార్, తాతగారు మీ వాళ్ళు డబ్బులు కట్టేశారు. రిసిప్ట్ మీకు ఇమ్మన్నారు. డబ్బు ఎవరు కట్టారు? ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి సార్. ఎప్పుడు కట్టారు? 2 నిమిషాలైంది. ఏ లేదు, ఐఎమ్ సో రిలీవ్డ్. అబ్బా తొందరగా వస్తున్నానుగా. సార్ తను వదిలేదు సార్, మీ డబ్బు మొత్తం మీకు ఇచ్చేస్తా. ప్లీజ్ నువ్వు ట్రై చేయి. దగ్గర రావద్దు, షూట్ చేసేస్తాను. నీకు గన్ కాల్చడం కూడా వచ్చా? కాదు. ఎంత పట్ట ఉంటుందని అడుగుతానంటే రావుతానా? ఇవాళ నాకు పండగలా ఉందిరా. దొంగలందరూ ఒకే చాటు దొరికారు. చాలా కలర్ఫుల్గా ఉందిరా. రే వీర్రాజు, ఇన్నాళ్ళు నీకు భయపడి ఎవడో సాక్ష్యం చెప్పలేదు కదూ. ఇప్పుడు వీళ్ళు చెప్తారు, నేను చెప్పిస్తాను. మినిమం నీకు 100 ఏళ్ళు జైలు శిక్ష పడేలా చేస్తాను. మధ్యలో చచ్చిపోతే నీ అదృష్టం. Thank you. Shaken you? Thank you so much. You're under arrest. Randamma, Romeo Juliet. Hey, నేను నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేయను. ఎందుకంటే నిన్ను అరెస్ట్ చేయాలంటే ముందు నేను నిన్ను కాపాడాలి. నాకు అది ఇష్టం లేదు. నీ బ్యాడ్ లక్ బాండి బతికావనుకో, రేపు వారెంట్తో ఇంటికి వస్తా. గుడ్ బై, హ్యాపీ జర్నీ. హలో, నేనమ్మా చిన్నారి వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. పోలీసులు మీకోసం వెతుకుతున్నారు, జాగ్రత్తమ్మా.
చిన్నారికి ఎలా ఉందా ఆంటీ? ఆపరేషన్ చేసేసారమ్మా, పర్వాలేదంటున్నారు. ఇప్పుడు బాగానే ఉంది. చాలా సంతోషం ఆంటీ. చిన్నారి బాగానే ఉందంటరా? ఆ ఫోన్ ఇటు. ఆ పాప మీకేమవుతుంది? ఏం కాదు సార్. మరి ఎందుకు అంత హెల్ప్ చేశారు? ఏమో సార్, చేయాలనిపించింది, చేసేసాం. చూసారా, ఏదో పనులు చేసినంతకాలం హ్యాపీగా తిరిగారు. ఒక్క మంచి పని చేశారు, దొరికిపోయారు. మంచితనం చాలా డేంజరస్ కదూ. అన్నా అన్నా, మస్తాన్ వచ్చిందన్నా. నమస్తే అన్నా. అన్నా, ఎక్కడ పెట్టమంటారు? డీసీపీ ఇంట్లో. పోలీస్ స్టేషన్లో. ఆ ముగ్గురులో ఎవ్వరూ బతకూడదు. కానీ వాళ్ళు ఏ స్టేషన్లో ఉన్నారో తెలియదు కదన్నా. నీ ఫోన్ ఇటు. సార్, ఊరు చివరి పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఉన్నాం సార్. రోజు నువ్వు ఎక్కడ ఫోన్ చేస్తావు? మా ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వస్తుంది సార్. ఇవాళ మా ఇంటి నుంచి క్యారేజ్ వస్తుంది, కానీ ఓపెన్ చెయ్యకు. బయటికి వెళ్ళి ఫోన్ చేయి. అలాగే సార్. సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. నాకు అదే మండుద్ది. అలా వేరు చేసి మాట్లాడతావేంటి? నువ్వొకటి నేనొకటినా? నీ డైలాగేలే. ఊరుకో. అమ్మ గుర్తొస్తుందిరా. ఎలారా? ఇప్పుడు అమ్మ నాన్నకి మొహం ఎలా చూపించగలను? ఏమనుకున్నావు? ఎక్కడికి వచ్చావు? ఇంట్లో ఉన్న నాన్న చెప్పింది ఎందుకు వినాలి అనిపించేది. ఇప్పుడు అనిపిస్తుంది నాన్న మాట ఎందుకు వినలేదా అని. బాధపడుకో, మనం తప్పు చేశాం, శిక్ష తప్పదు, జైలుకి వెళ్లాల్సిందే. నేను దాని గురించి బాధపడట్లేదు. రేపటి నుంచి నిన్నో జైల్లో పెడతారు, నన్ను జైల్లో పెడతారు. నిన్ను వదిలి నేను ఉండలేనురా. సార్, పాపం వాళ్ళని చూస్తే జాలిస్తుంది సార్. అయినా వాడు చేసిన తప్పేంటి సార్? చావు బతుకులో ఉన్న చిన్నపిల్లని బతికించారు. ఇదే మాట కోర్టులో చెప్తావా? సార్, పని చూసుకో. ఎవరు నువ్వు? కోటయ్య గారికి క్యారేజ్ తెచ్చాను సార్. సరే, త్వరగా వచ్చి వెళ్ళిపో. అలాగే సార్. నమస్తే సార్. సార్ క్యారేజ్ సార్. అక్కడ పెట్టు. వస్తాను సార్. హలో. ఓకే 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 సార్, మార్కెట్లో మర్డర్ జరిగిందండి సార్. అలాగా, మీరంతా పదండి, నేను వచ్చేస్తున్నాను. ఓకే. ఆ కోటని జీప్ రెడీ చేయమని. అలాగే సార్. మార్కెట్కి పోనీ. అలాగే సార్. కోటయ్య, బండి ఆపు. రోజు నీకు స్టీల్ క్యారేజ్ వచ్చేది, వాళ్ళు హాట్ క్యారేజ్ వచ్చిందేంటి? అది సార్,
బతికిపోయారు. సార్ కొరియర్ సార్. నాకా? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఏమండి రండి, అక్కడ పిలుస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? వస్తున్నా, కొరియర్ వస్తే తీసుకున్నా. త్వరగా రండి. అదే అందరూ వచ్చేసారు. నమస్కారం. నానా, నీకేదో కొరియర్ వచ్చిందా? వీళ్ళిద్దరిది చుట్టారికవా అండి? లేదండి, ఇంటర్నెట్ లో ప్రేమించుకున్నారు. ఓహో. కంగ్రాచులేషన్స్. మళ్ళీ నాకు కనిపిస్తే ఈసారి నిజంగానే చంపేస్తాను. డీసీపీ యుగంధర్. రే, నాకు డౌట్. ఏమండి, నాకు డౌట్. ఆ రాత్రి ఏం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలైన మనల్ని ఎందుకు వదిలేశాడు? ఎలా వదిలేశాడు? ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్కి ఓ ఫోన్ వచ్చింది. నీకు గుర్తుందా? ఆ ఫోన్ చేసింది ఎవరనుకుంటున్నావు? ఆయనే. హలో సార్, మార్కెట్లో మర్డర్ జరిగింది సార్. అందరూ కొట్టుకుంటున్నారు సార్. తొందరగా రండి సార్, ప్లీజ్. సార్, మార్కెట్లో మర్డర్ జరిగిందండి సార్. అలాగా, మీరంతా పదండి, నేను వచ్చేస్తున్నాను. ఓకే. ఆ కోటని జీప్ రెడీ చేయమని. ఓయ్. వీర్రాజులు అంటే వాళ్ళు ఏదో పనులు చేసి బయట దర్జాగా తిరుగుతుంటే ఓ మంచి పని చేసి మీరు లోపల ఉండటం ఏంటి? నాకు నచ్చలేదు. వెళ్ళిపోండి, వెనక నుంచి వెళ్ళిపోండి. గో. 1 minute. నీ ఫోన్. సారీ, ఓ ఫోన్ చేశాను సార్. థ్యాంక్స్. నా మనసు మారక ముందే వెళ్ళిపోండి. మార్కెట్కి పోనీ. అలాగే సార్. ఆయన చాలా చెడ్డోట్లా కనిపించే మంచోడు కదా. అవును. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రైట్ రైట్, మొత్తం రోడ్డు మీద పడి తిరుగుతున్నారు. రండి. బా, ఎంత ఎండా. థ్యాంక్స్ వెంగళరావు. ఏమైంది? వాళ్ళు గుర్తుకొస్తున్నారు సార్. ఎవరో? రోమియో జూలియట్ సార్. సార్, మనందరం తప్పించుకున్నాం కానీ పాపం బంగారం లాంటి పిల్లలు వాళ్ళు బలైపోయారు సార్. అందుకే సార్ మనకి ఇన్ని కష్టాలు. ప్లీజ్ నన్ను కెలకద్దు వెంగళరావు. ఏ ఎండలో ఏం తిరుగుతారు? ఎళ్ళకెళ్ళన్నాయా?